హాయ్ గైస్, వెల్కమ్ టు వెంకట్ ఫిట్నెస్. సో ఈరోజు మనం టెక్నిక్ సిరీస్లో ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే అబౌట్ టెంపో. సో ఇప్పటి వరకు మనం ట్రైనింగ్స్ గురించి, లేదంటే న్యూట్రిషన్ గురించి, ట్రైనింగ్ మెథడ్స్ గురించి చాలా తెలుసుకున్నాం. కానీ ఈ ట్రైనింగ్లో ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ని కనుక మీరు చూసుంటే, ఆయన ఒక క్లయింట్కి వర్కౌట్ ప్యాటర్న్ డిజైన్ చేసేటప్పుడు రెప్స్ని, సెట్స్ని, వెయిట్స్ని డిఫైన్ చేస్తూ పాటుగా టెంపోని కూడా మెన్షన్ చేస్తాడు. ఏ టెంపో యూజ్ చేయాలి అనేది కూడా మెన్షన్ చేస్తారు. అసలు టెంపో అంటే ఏంటి? టెంపో ఏమీ పెద్ద ర్యాకెట్ సైన్స్ ఏం కాదు. బేసిక్గా మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆ స్పీడ్ని తగ్గించి ఒక లిమిటేషన్ ఫ్యాక్టర్ని క్రియేట్ చేయడాన్ని టెంపో అంటారు. ఇది ప్రతి మస్కులర్ ఎక్సర్సైజ్కి ఒక డిఫరెంట్ టెంపో అనేది మెయింటైన్ చేస్తారు. అసలు దీనిలో ఎన్ని టైప్స్ ఆఫ్ టెంపోస్ ఉన్నాయి, ఎందుకు చేయాలి అనేది ఈరోజు టాపిక్. సో బేసిక్గా మీరు ఇప్పటి వరకు చూసే యూట్యూబ్ వీడియోస్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ, లేదంటే ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ చేయించే వేరియేషన్స్ కానీ, మీ సర్టిఫైడ్ ట్రైనర్స్ చేయించే వేరియేషన్స్లో కూడా ఇవన్నీ కూడా ఎక్సర్సైజులు చేయించేటప్పుడు ఒకే ఒక్క పర్సన్ ఆ టెంపోని ఇన్వెంట్ చేశారు. ఆయనే చార్లెస్ పాలిక్వేన్. సో ఈయన ఒక రెప్ని 4 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ పార్ట్ ఏంటంటే పాజిటివ్ ఆర్ కాన్సంట్రిక్ పొజిషన్లో, అంటే వెయిట్ని లిఫ్ట్ చేసేటప్పుడు మనం కాన్సంట్రిక్ పొజిషన్లో, ఫర్ ఎగ్జాంపుల్ బైసెప్ చేసాం, వెయిట్ని లిఫ్ట్ చేసేటప్పుడు దీన్ని కాన్సంట్రిక్ పొజిషన్లో, దీనికి ఒక టెంపో. సెకండ్ పాయింట్ ఏంటంటే నెగిటివ్ ఆర్ ఎసెంట్రిక్ పొజిషన్లో, లిఫ్ట్ చేసిన వెయిట్ని డ్రాప్ చేసేటప్పుడు ఏ టెంపో ఉండాలి. అలాగే పాయింట్ నెంబర్ 3, కాన్సంట్రిక్ పొజిషన్లో హోల్డ్ 2 to 3 seconds హోల్డ్ చేస్తే, లేదంటే ఫోర్త్ పాయింట్ వచ్చి ఎసెంట్రిక్ పొజిషన్లో 2 to 3 seconds లేదా 5 seconds, సో 3x అని అంటారు. సో హోల్డ్ చేస్తే అదొక టెంపో. సో బేసిక్గా ఈ డిఫరెంట్ టెంపోస్ని పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్, అలాగే ఫిజిక్ అథ్లెట్స్ ఎక్కువ మంది వాళ్ళ ట్రైనింగ్ ప్యాటర్న్లో క్లియర్గా టెంపోని మెన్షన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ ఇండివిజువల్ 180 ఎల్బీస్తో చెస్ట్ బార్బుల్ ప్రెస్ చేశారనుకోండి, 3 sets into 10 repetitions మెన్షన్ చేసినప్పుడు అక్కడ టెంపో కూడా మెన్షన్ చేశాడు అనుకోండి ఒక ట్రైనర్. 2-1-2-1 టెంపో అంటే ఏంటి? 2 secondsలో వెయిట్ని ఎసెంట్రిక్ పొజిషన్ అంటే స్లోగా డ్రాప్ చేసి 1 second హోల్డ్ చేసి, మళ్ళీ 2-1-2-1 అనుకున్నాం కదా, 2 secondsలో వెయిట్ని కాన్సంట్రిక్ పొజిషన్లో లిఫ్ట్ చేసిన తర్వాత 1 second హోల్డ్ చేస్తాం కదా, దాన్ని 2-1-2-1 టెంపో అంటాం. ఇంకొంతమంది డిఫరెంట్గా మెన్షన్ చేస్తారు. 2:1 రేషియో అంటే 2-0-1 అంటే కింద హోల్డ్ ఏం చేయరు, 2 seconds స్లోగా కంట్రోలింగ్ డ్రాప్ ఇచ్చి 1 secondలో మసిల్ని హిట్ చేయడం, కాన్సంట్రిక్ పొజిషన్లో 1 secondలో హిట్ చేయడం. ఇంకొంతమంది 3-0-1 లేకపోతే 3-0-2 లేదా 3-0x అని కూడా మెన్షన్ చేస్తారు. సో ఈ డిఫరెంట్ టెంపోస్తో ఏంటి బెనిఫిట్? ఇవన్నీ నాకెందుకు, డైరెక్ట్గా చక్కగా పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు వెయిట్ లేపేసాం అనుకోండి, మసిల్స్ వచ్చేస్తాయి కదని మీరు అనుకోవచ్చు. మసిల్స్ వస్తాయా రాదనేది పక్కన పెడితే 100% ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీ లిగ్మెంట్స్ అండ్ టెండన్సీ ఒక స్ప్రింగ్ లాగా పనిచేస్తాయి హెవీ వెయిట్ చేసేటప్పుడు. ఎందుకంటే మీకు ఆ మసిల్ పైన మెకానికల్ టెన్షన్ మీరు క్రియేట్ చేయలేరు. మసిల్ టెన్షన్ క్రియేట్ చేయకుండా మసిల్ వాల్యూమ్ కానీ మసిల్ గ్రోత్ కానీ రాదు. కాబట్టి ఇంజురీస్ని అవాయిడ్ చేయాలన్నా, ఒక పాజిటివ్ రిజల్ట్స్ రావాలన్నా టెంపో అనేది అవసరం. ఏ ఎక్సర్సైజ్కి అవసరం అని మీకు డౌట్ రావచ్చు. మీరు జిమ్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఏ ఎక్సర్సైజ్ అయినా చేయండి, ఏ ఎక్సర్సైజ్కి అయినా సరే టెంపో అనేది మ్యాండేటరీ. సో ఈ థింక్ అనేది కంపల్సరీ మీరు ఫాలో అవ్వాలి. దానివల్లే మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేది వస్తాయి. అది మీ టార్గెట్ని బట్టి టెంపో మెయింటైన్ చేయండి. మీ టార్గెట్ ఏంటనేది మీ ట్రైనర్ గారికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన ఒక వర్కౌట్ ప్యాటర్న్ డిజైన్ చేసినప్పుడు టెంపో కూడా క్రియేట్ చేస్తారు. దానివల్ల మీకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. మీరు ఎంతోమంది చూసుంటారు జిమ్లో, మీకు కూడా జరిగే ఉంటుంది. జిమ్లో ఆ రిస్ట్ పెయిన్ రావడం, రొటేటర్ కఫ్ పెయిన్ రావడం, ఎల్బో పెయిన్ రావడం, లోవర్ బ్యాక్ పెయిన్ రావడం, ఇవన్నీ హెవీ వెయిట్స్ చేసే కదా వచ్చేది. రాంగ్ డైరెక్షన్లో మసిల్స్ని స్టిమ్యులేట్ చేద్దాం అనుకొని హెవీ వెయిట్స్ అంటే ప్రాపర్ ఫామ్ లేకుండా చేయడం వల్లేగా. సో కాబట్టి ప్రాపర్ ఫామ్తో పాటుగా ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు టెంపో మెయింటైన్ చేస్తే మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేది 100% వస్తాయి. సో గైస్, ఈ వీడియోలో టేక్ అవే పాయింట్ ఏంటి?
మీరు ఏ మస్కులర్ ఎక్సర్సైజ్ చేసినా టెంపో అనేది కంపల్సరీ మీకు తెలియాలి. ఏ టెంపో మెయింటైన్ చేస్తున్నారు, మీ టార్గెట్ ఏంటి. సో దీనివల్ల పాజిటివ్ రిజల్ట్సే వస్తాయి. మీరు అనుకుంటారు, అబ్బో ఈ స్లోగా డ్రాప్ చేసి స్లోగా లిఫ్ట్ చేయడం వల్ల మనకు చాలా టైం పోతుంది. ఏం పోదు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఒక పర్సన్ 100 కిలోమీటర్స్ డ్రైవ్ చేయాలంటే 150 కిలోమీటర్స్ స్పీడ్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే మ్యాక్సిమం 40 to 50 కిలోమీటర్స్ మాత్రమే డ్రైవ్ చేయగలరు కాన్సన్ట్రేట్గా. అలా కాకుండా 85 to 90 కిలోమీటర్స్ స్పీడ్లో డ్రైవ్ చేసుకెళ్తే చాలా రిలాక్స్డ్గా ఆ 100 కిలోమీటర్ స్పీడ్ ఇతనికంటే చాలా తక్కువ టైంలో ఆ డెస్టినేషన్కి రీచ్ అవ్వగలడు. ఎందుకంటే ఇతను 40 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసి ఎగ్జాస్ట్ అయిపోయిన ఫీలింగ్తో పక్కనే ఉన్న ఏ దాబా దగ్గర ఏ కిలీకుడి దగ్గర ఉండి సిగరెట్ కలుచుకుంటూ ఉంటాడు. ఈ రెగ్యులర్గా డ్రైవ్ చేసే పర్సన్ చాలా ఈజీగా ఓవర్టేక్ చేసుకొని అతను చాలా సేఫ్గా వాళ్ళు అనుకున్న డెస్టినేషన్కి రీచ్ అవుతారు. మీరు కూడా అంతే. టెంపో మెయింటైన్ చేస్తే కనుక పాజిటివ్ రిజల్ట్సే వస్తాయి, నెగిటివ్ రిజల్ట్స్ ఏమీ రావు. మహా అయితే ఒక 5-6 మినిట్స్ మీ వర్కౌట్ అనేది లేట్ అవుతుంది, అది కూడా పాజిటివ్ రిజల్ట్సే, గుర్తుపెట్టుకోండి. సో గైస్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ గైస్. సీ సూన్.